సంక్రాంతి ఇంటింటా కాంతులతో పాటు ఊరు వాడ సందడి తీసుకొచ్చే పండుగ. కోడి పందాలు లేని సంక్రాంతిని ఊహించలేమంటారు కోస్తాంధ్ర ప్రజలు. ఈ ఏడాది కోడి పందాల నిర్వహణను నిర్వాహకులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటాపోటీగా బరులను సిద్ధం చేస్తున్నారు. వీక్షకులను ఆకర్షించేలా బరుల ఏర్పాటులో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న నిర్వాహకులు ఈసారి సినిమా సెట్టింగ్ల తరహాలో భారీగా హంగులు అద్దుతున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోనూ గోదావరి జిల్లాల స్థాయిలో బరులు సిద్ధమవుతున్నాయి. మహిళలు చిన్నారులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. కోడి పందాలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బరులు సిద్ధమైపోయాయి. ఇతర జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి పందాలను చూసేందుకు వచ్చే అతిథులకు అసౌకర్యం కలగకుండా భారీ హంగులతో ఏర్పాట్లు చేశారు. గతేడాది దెందులూరు నియోజకవర్గంలో అంతర్జాతీయ స్థాయి కుస్తీ పోటీలు నిర్వహించే వేదికల కోడి పందాల బరిని సిద్ధం చేయగా ఈసారి నూజివీడు వాసులు సైతం తామేమీ తక్కువ కాదన్నట్లు అదే తరహాలో భారీ బరిని ఏర్పాటు చేశారు. నూజివీడు సమీపంలోని మీర్జాపురంలో స్థానిక నేతల సహకారంతో ఈ భారీ బరి సిద్ధమైంది. మధ్యలో కోడి పందాల బరి చుట్టూ వందలాది మంది కూర్చొని వీక్షించేలా ఆడిటోరియాన్ని తలపించే మెట్లు, విశిష్ట అతిథుల కోసం వాటర్ ప్రూఫ్ షామియానాలు, విశ్రాంతి కోసం ప్రత్యేక టెంట్లు, ఫ్లడ్ లైట్లు వంటి ఆధునిక హంగులతో బరులు స్టేడియాన్ని తలపిస్తున్నాయి. ఒక్కో బరిని సగటున 7 నుంచి 8 ఎకరాల విస్తీర్ణంలో సిద్ధం చేస్తుండగా పలు బరుల్లో ఒకేసారి 2-3 పందాలు వేసేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. మరోవైపు చిన్న బరులు కూడా పందాలు కాసేందుకు చూసేందుకు వచ్చేవారిని ఆకర్షిస్తున్నాయి. 4 రోజుల పాటు కోడి పందాలు జోరుగా నిర్వహించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి జిల్లాల తరహాలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ కోడి పందాల బరులు సిద్ధమవుతున్నాయి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధానికి సమీపంలో కోడి పందాలు, పొట్టేల పందాల కోసం బరులను భారీగా సిద్ధం చేస్తున్నారు. మహిళలు, చిన్నారులను ఆకర్షించేలా ముగ్గుల పోటీలు, జైంట్ వీల్తో ఎగ్జిబిషన్లు, ఫుడ్ స్టాళ్లను నిర్వహిస్తున్నారు. క్రీడా మైదానంలా కుర్చీలతో గ్యాలరీలను తీర్చిదిద్దుతున్నారు. కోడి పందాలను జూదంలా కాకుండా పండుగ వినోదంలా సంప్రదాయబద్ధంగా జరుపుతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు.